నల్లి వచ్చినా కానీ ఆరోగ్యంగా ఉంది కాబట్టి తట్టుకుంటుంది మేడం. మా అంత కొన్ని చేలలో ఏమవుతుందంటే కొసలు మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోయి మొత్తం ఇగురు లేకుండా మాడిపోయినట్టు పోతంతా డ్రాప్ అయిపోద్ది. కానీ ఇది దానికి అధిగమించి ఫ్లవరింగ్ వస్తానే ఉంటది. నల్లి ఎఫెక్ట్ ఉన్నా కానీ పిందెలు పడతానే ఉన్నాయి. దీనివల్ల ఏరు వస్తూ బాగుంటానా చెట్టు ఆరోగ్యంగా ఉండి తట్టుకుంటుంది. నల్లిని కూడా రసం పీల్చినా కానీ గ్రీనిష్ తగ్గట్లేదు. ఇప్పుడు ఎకరానికి 15 నుంచి 20 కట్టలు 25 కట్టలు కూడా వేసేవాళ్ళం. ఏది మొక్క మంచి స్టేజ్ రావడానికి. ఇప్పుడు ఇది ఎకరానికి వచ్చేసి 8 నుంచి 10 కట్టలు వాడితేనే తోట మంచిగా కమ్ముతుంది. 20 కట్టలు వాడినప్పుడు ఎంత రిజల్ట్ అయితే ఉందో ఇది 2 సార్లు వాడితేనే అవనశుద్ధి అంత రిజల్ట్ కనిపిస్తుంది మనకి. యూరియా అయితే ఒక 4 కట్టలు వేస్తాం. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం మేడం ఈ చేను మిరప తోట వేయటం. కానీ ఇంతవరకు ఇల్టు తగలటం కానీ ఇల్టుకు కూడా నెంబర్ 1 పనిచేస్తుంది. ఇది కొంతమంది 2వ సంవత్సరం అయితేనే చచ్చిపోతాయి అని పంట మార్పిడి అది అడుగుతున్నారు. కానీ అసలు మాకు ఇల్టు సమస్య అనేది లేదు ఇంతవరకు. 5 సంవత్సరాల్లో కూడా లేదు, కనపడలేదు వాడుతున్నప్పటి నుంచి. అప్పుడు ఏమైందంటే ఏరు వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది. ఆ కోకో పిట్ లో ఉన్నంత వరకు కుళ్ళిపోయి పైన గరుపు మీద 2 ఏర్లు వచ్చి తెల్లగా చచ్చిపోకుండా బతకకుండా అట్లా అవుతూనే కుమార్ ఇల్లు ఉంది. చాలా మంది చూసిన వాళ్ళు మొత్తం ఇది వేస్ట్, ఇక రాదు, ఇది పీకేసి మళ్ళీ వేసే అదే ముందు వచ్చిందని చెప్పారంట. నాకు ఫోన్ చేశాడు, అన్న ఇటు పరిస్థితి అంటే నేను వెళ్ళి చూస్తే చూస్తే నిజంగానే కుళ్ళిపోయింది. కోకటేరు మొత్తం కుళ్ళిపోయింది. ఆ కోకో పిట్ లో ఉన్నంత వరకు కుళ్ళిపోయి పైన గనుపుల మీద 2-3 ఏర్లు తెల్ల ఏర్లు వచ్చి ఉన్నాయి. ఏం కాదు, నువ్వు బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకసారి పాటు చేసి అవని శుద్ధవాడు అని చెప్పి అవని శుద్ధవాడు ఇచ్చాం. పేకుండా దాంట్లోనే ఇక పడి మొక్కలు వేసుకున్నాడు. పాడిన తర్వాత ఒక వారం నుంచి రిజల్ట్ వచ్చి ఇక మొత్తం ఇగురు వచ్చి మొత్తం ఏరు వచ్చింది, కొత్త వేరు వచ్చి చాలా బాగా వచ్చేసింది తోట. అది కూడా ఇంత వచ్చింది. అది చెడగొడతానన్న తోట మళ్ళీ వచ్చింది అనమాట. అందరికీ నమస్కారం. మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కాకరవాయి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ధర్మేంద్ర గారు ఉన్నారు. ధర్మేంద్ర గారు గత 4 సంవత్సరాల నుంచి మ్యూటెడ్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు. 3 సంవత్సరాల క్రితం అవనశుద్ధి వాడితే తన అనుభవాలు ఎలా ఉన్నాయో మనతో పంచుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సరం కూడా దాదాపు 15 ఎకరాల వరకు మిర్చి తోటలు వేశారు. మీరు మన మ్యూటెడ్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య ఇవి వాడుతున్నారు కదా, గత 4 సంవత్సరాలు బట్టి వాడుతున్నారు. మీకు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము వ్యవసాయం దగ్గర 15 సంవత్సరాల పైగా చేస్తున్నాం మేడం. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారండి మిరప తోట? మేము 15 ఎకరాలు వేసాం మేడం. మొత్తం 15 ఎకరాలు వేసారు. ఎన్ని రకాల సీడ్ వేసారు? తేజ, ఆర్మూర్. ఇప్పుడు ఎకరానికి 15 నుంచి 20 కట్టలు 25 కట్టలు కూడా వేసేవాళ్ళం. ఏది మొక్క మంచి స్టేజ్ రావడానికి. ఇప్పుడు ఇది ఎకరానికి వచ్చేసి 8 నుంచి 10 కట్టలు వాడితేనే తోట మంచిగా కమ్ముతుంది. 20 కట్టలు వాడినప్పుడు ఎంత రిజల్ట్ అయితే ఉందో ఇది 2 సార్లు వాడితేనే అవనశుద్ధి అంత రిజల్ట్ కనిపిస్తుంది మనకి. ఫస్ట్ దిక్కుగా మొక్కలు పెట్టిన తర్వాత 10 నుంచి 15 రోజుల్లో ఒకసారి డిఏపిలో ఒక ఎకరానికి 30 కేజీ లెక్క ఒకసారి ఇస్తున్నాం ఫస్ట్. తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ అంతే సేమ్ 30 కేజీ లెక్క ఇస్తున్నాం. చాలా బాగా వస్తుంది. కరెక్ట్గా నాటిన తర్వాత నుంచి 70 నుంచి 75 రోజుల్లో మనకి లాస్ట్ పార్ట్ అయిపోతుంది. పై పార్ట్ అంత స్పీడ్ గా గ్రోత్ ఉంటుంది. మొక్క కూడా క్వాలిటీ చాలా బాగా వస్తుంది. ముడతలు తక్కువ ఉంటాయి, వైరస్లు చాలా తక్కువ. రిజల్ట్ అయితే చాలా బాగుంది మేడం. అందుకే ఇక ఈ 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వాడుతూ ఉన్నాం. ఫైనల్ అంటే ఈ స్టేజ్ వచ్చేటప్పటికి ఒక 15 కట్టలు వాడుతున్నాం అన్నారు కదా, ఫైనల్ గా అసలు ఎన్ని కట్టలు వాడతారు? అప్పుడైతే వాడేవాళ్ళం ఎకరానికి 20 కట్టలు కూడా వేసేవాళ్ళం. యూరియా తోట అయితే 20-25 కట్టలు కూడా పడేవి. ఇప్పుడైతే కాంప్లెక్స్ 6 నుంచి 8 కట్టల లోపలనే అయిపోతుంది. యూరియా అయితే ఒక 4 కట్టలు వేస్తాం 2 సార్లుగా. అనగొమ్మలు రావటం కాకుండా భూమిలో నిమ్మును ఆపుతుంది ఇది అవనశుద్ధి. భూమి అంతా పాచి పట్టినట్టుగా బాగా గుల్లపారి సాయిల్ అంతా లూజ్ గా అయిపోతుంది. దానివల్ల ఎరువు వస్తే బాగా వచ్చి మొక్క గ్రోత్ బాగుంటుంది. మొత్తం బ్రాంచెస్ బాగా వస్తున్నాయి. చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు, మంచి క్వాలిటీగా బుష్ రావటం చాలా బాగుంది. మినిమం దిగుబడి ఎంత తేడా ఉండొచ్చు? ఎకరానికి 3 నుంచి 5 క్వింటాలు తేడా ఉండొచ్చు మేడం, వేసిన దానికి ఏం దానికి. మరి గత 4 సంవత్సరాలు పెట్టి నల్లి ఎఫెక్ట్ అయితే ఇప్పుడు 4వ సంవత్సరం ఇది మొదలయ్యి. ఈ పొలం మీద దాని దాటి ఎంత అనిపిస్తుంది, పక్క పొలాల మీద ఎట్లా అనిపిస్తుంది? నల్లి వచ్చినా కానీ ఆరోగ్యంగా ఉంది కాబట్టి తట్టుకుంటుంది మేడం. అంత కొన్ని చేలలో ఏమవుతుందంటే కొసలు మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోయి మొత్తం ఇగురు లేకుండా మాడిపోయినట్టు పోతంతా డ్రాప్ అయిపోద్ది. కానీ ఇది దానికి అధిగమించి ఫ్లవరింగ్ వస్తానే ఉంటది. నల్లి ఎఫెక్ట్ ఉన్నా కానీ పిందెలు పడతానే ఉన్నాయి. దీనివల్ల ఏరు వస్తూ బాగుంటానా చెట్టు ఆరోగ్యంగా ఉండి తట్టుకుంటుంది. నల్లిని కూడా రసం పీల్చినా కానీ గ్రీనిష్ తగ్గట్లేదు. మీరు మినిమం ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉన్నారు? మేమైతే వారానికి ఒకసారి స్ప్రే చేస్తున్నాం మేడం. వారం దాకా ఆగుతుంది. కొంతమంది 4వ రోజు 5వ రోజు కూడా చేస్తున్నారు. కానీ మేము ఈ అవన శుద్ధులు వాడటం వల్ల వారం నుంచి 10 రోజులు కూడా ఆగుతున్నాం ఒక్కోసారి. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం మేడం ఈ చేను మిరప తోట వేయటం. కానీ ఇంతవరకు ఇల్టు తగలటం కానీ ఇల్టుకు కూడా నెంబర్ 1 పనిచేస్తుంది. కొంతమంది 2వ సంవత్సరం ఎత్తేనే చచ్చిపోతాయి అని పంట మార్పిడి అది అడుగుతున్నారు. కానీ దీన్ని వాడటం వల్ల ఏమో తెలియదు. కానీ అసలు మాకు ఇల్టు సమస్య అనేది లేదు ఇంతవరకు. 5 సంవత్సరాల్లో కూడా లేదు, కనపడలేదు వాడుతున్నప్పటి నుంచి. ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని మొక్కలు పెడుతున్నారు? పడి మొక్కలు ఏ శాతంలో పడుతున్నాయి మీకు? మీ ఎకరానికి 11 నుంచి 12 వేలు
నాటుతాం మేడం ఫస్ట్ ఫీల్డ్ మీద వేసేటప్పుడు. దాంట్లో పడి మొక్కలు వచ్చేసి ఫస్ట్ ఒక 700 నుంచి 800 లోపు పడతాయి, రెండోసారి ఒక 200-300 పడుతున్నాయి. దీన్ని వాడినప్పటి నుంచి పడి మొక్కల శాతం కూడా చాలా తగ్గింది అనమాట. దాని పొలం మొత్తం పెద్ద వర్షాలు వచ్చినప్పుడు 5-6 రోజులు కంటిన్యూగా నీళ్లు బారినాయి చేల మీద. అప్పుడు ఏమైందంటే ఏరు వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది. ఆ కోకో పిట్ లో ఉన్నంత వరకు కుళ్ళిపోయి పైన గరుపు మీద 2 ఏరులు వచ్చి తెల్లగా చచ్చిపోకుండా బతకకుండా అట్లా అవుతూనే కుమారి ఇల్లు ఉంది. చాలా మంది చూసిన వాళ్ళు మొత్తం ఇది వేస్ట్, ఇక రాదు, ఇది పీకేసే మళ్ళీ వేసే అదే ముందు వచ్చిందని చెప్పారంట. నాకు ఫోన్ చేశాడు, అన్న ఇటు పరిస్థితి అంటే. నేను వెళ్ళి చూస్తే నిజంగానే కుళ్ళిపోయింది. కోకటేరు మొత్తం కుళ్ళిపోయింది. ఆ కోకో పిట్ లో ఉన్నంత వరకు కుళ్ళిపోయి పైన గనుపుల మీద 2-3 ఏర్లు తెల్ల ఏర్లు వచ్చి ఉన్నాయి. ఏం కాదు, నువ్వు బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకసారి పాటు చేసి అవును శుద్ధవాడు అని చెప్పి అవును శుద్ధవాడు ఇచ్చాం. పేకుండా ఇక దాంట్లోనే ఇక పడి మొక్కలు వేసుకున్నాడు. అప్పుడు పడి మొక్కలు ఎకరానికి 3000 దాకా పెట్టినాయి. అవంతనే వేసి పడి మొక్కలు వేసి అవును శుద్ధి వాడాడు. వాడిన తర్వాత ఒక వారం నుంచి రిజల్ట్ వచ్చి ఇక మొత్తం ఇగురు వచ్చి మొత్తం ఏరు వచ్చింది, కొత్త వేరు వచ్చి చాలా బాగా వచ్చేసింది తోట. అది కూడా ఇంత వచ్చింది. అది చెడగొడతానన్న తోట మళ్ళీ వచ్చింది అనమాట.